పేరుగాంచిన శ్రీ మోదుకుండమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాలను ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ పూజ ప్రత్యేక చేసి ఘనంగా ప్రారంభించారు. వేద పండితులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో పాడేరు ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయని గిడ్డి ఈశ్వరి తెలిపారు. జరుగుతున్నటువంటి శ్రీ 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 మోదుకుండమ్మ అమ్మవారి జాతర ఉదయం 6:30కి ప్రారంభమైంది. మీరందరూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా చూస్తున్నారు. పథకంపట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు డప్పులతో, నేలవేషాలతో పుర ప్రజలంతా కూడా పసుపు కుంకాలు పథకంపట్టు నుంచి మనం ఆలయం వరకు పట్టుకొని వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి గౌరవ జిల్లా కలెక్టర్ వారు, అలాగే శాంతి మేడం గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ పూజ గారు, గౌరవ శాసనసభ్యులు విశ్వేశ్వరరాజు గారు, ఆలయ కమిటీ చైర్మన్, అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ గా నేను, మా అందరి ఆధ్వర్యంలో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అంగరంగ వైభవంగా రాష్ట్ర గిరిజన జాతర ప్రారంభింపబడింది. నిజంగా ఇది ఒక మా గిరిజనులకే కాదు, నలుమూలల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఒక గొప్ప ఆనందోత్సవం అయినటువంటి ఉత్సవం. ఈ ఉత్సవాన్ని అక్కడి నుంచి ఆలయం నుంచి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను, తల్లిఘటాలను అందరం మళ్ళీ అక్కడి నుంచి నేలవేషాలు, డప్పులతో మొదలు పెట్టుకొని ఇక్కడ పథకంపట్టు వరకు ఇప్పటి వరకు ఊరేగింపు చాలా అంగరంగ వైభవం. అన్ని ఏర్పాట్లు కూడా 3 రోజులు జాతరకు అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ఈ రోజు మన పొద్దుననే స్టార్ట్ అయింది. అందరూ కూడా చాలా మంది ప్రజలు ఇందులో పాల్గొంటున్నారు. అండ్ అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా మన డ్యూటీలో వేసాం. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్, ఆల్ డిపార్ట్మెంట్స్, మెడికల్ అండ్ హెల్త్, శానిటేషన్, తర్వాత R&B, పంచాయత్ రాజ్, APPDCL, దెన్ ICDS, DRDA, డ్వామా అందరు డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఇందులో డ్యూటీలో ఉన్నారు. సో ప్రజలందరూ కూడా క్రౌడ్ లో ఒకరు తోసేయకుండా మంచిగా అందరూ కూడా క్యూ లైన్ పాటిస్తూ అందరికి దర్శనం ఉంటుంది. సో అందరూ కూడా క్యూ లైన్ పాటిస్తూ పోలీసు అఫీషియల్స్ చెప్పిన మాట కొంచెం అందరు కూడా విని అందరు కూడా దర్శనం తీసుకున్నట్టు అందరు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా 3 రోజులు జాతర